హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పవచ్చేది ఏంటంటే వారెంట్లు ఎన్ని రకాలు, ఆ వారెంట్లు ఏ పొజిషన్లో ఇస్తారు అనేది చెప్తున్నాను. ఫస్ట్ అది వచ్చి బెయిలబుల్ వారెంట్, అలాగే సెకండ్ వన్ వచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్, థర్డ్ వారెంట్ వచ్చి సెర్చ్ వారెంట్. ఈ 3 వారెంట్లు అనేవి క్రిమినల్ కేసులకు సంబంధించినవి. ఈ క్రిమినల్ కేసుల్లో బెయిలబుల్ వారెంట్ అనేది ఏదైనా ఒక క్రిమినల్ కేసుల్లో ముద్దాయిల్ని సాక్షుల్ని ఛార్జ్షీట్లో సాక్షుల్ని లిస్ట్ ఆఫ్ విట్నెస్గా చూపించినప్పుడు ఆ సాక్షులు కోర్టులకి సాక్ష్యం చెప్పడానికి రానప్పుడు కోర్టు వారు, మేజిస్ట్రేట్ వారు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి ఆ సాక్షులను పిలిపించి అలా వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తారు. ఈ బెయిలబుల్ వారెంట్ అనేది అలా జడ్జి గారు ఇష్యూ చేస్తారు. ఇది బెయిలబుల్ వారెంట్ అంటారు దాన్ని. ఇకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేసి రెండవది క్రిమినల్ కేసుల్లో, ఏ కేసులోనైనా క్రిమినల్ కేసులో, అలాగే చెక్ బౌన్స్ కేసుల్లో, అలాగే ప్రైవేట్ కంప్లైంట్ కేసుల్లో ముద్దాయి వాయిదాలకు హాజరు కానప్పుడు, వాయిదాకి అటెండ్ అవనప్పుడు, వాళ్ళ లాయర్ గారు ఆబ్సెంట్ పిటిషన్ పెట్టినప్పుడు సదరు కోర్టు వారు, మేజిస్ట్రేట్ కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, ఏ కోర్టు కానీ, మేజిస్ట్రేట్ వాయిదాలు వెళ్ళనప్పుడు ముద్దాయి అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్, ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ మీద ముద్దాయి వచ్చినప్పుడు అతను దొరికితే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను జామీందారులు పెట్టుకుని బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుని బయటికి రావాల్సి ఉంటుంది. లేదంటేనేమో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత అతను అలర్ట్ అయ్యి ముద్దాయి వాళ్ళ లాయర్ గారిని పెట్టుకుని అరెస్ట్ వారెంట్ రీకాల్ పిటిషన్ వేయించుకోవాలి 70(2) ప్రకారం. ఈ రెండో వారెంట్ ఫ్రెండ్స్. ఇక మూడో వారెంట్ అనేది సెర్చ్ వారెంటు. ఈ సెర్చ్ వారెంట్ అంటే నేను వేరే వీడియోలో చెప్పుకొచ్చాను. ఎవరినైనా ఎఫ్ఐఆర్, ఎటువంటి పోలీస్ స్టేషన్లో రికార్డు మెయింటైన్ చేయకుండా, ఎటువంటి కేసులు లేకపోయినా ప్రలోభాలకు గురయ్యి, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురయ్యి పోలీసు వారు ఎవరినైనా అక్రమంగా నిర్బంధిస్తే అప్పుడు కోర్టులో సెక్షన్ 97 ఆఫ్ సిఆర్పిసి, అలాగే సెక్షన్ 96 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం సెర్చ్ వారెంట్ అనేది ఫైల్ చేసుకుంటారు. ఈ సెర్చ్ వారెంట్ని, ఇది మూడో వారెంటు. సో ఫ్రెండ్స్, ఈ 3 వారెంట్లు అనేది క్రిమినల్ కేసులో చాలా ఇంపార్టెంటు. బెయిలబుల్ వారెంటు, నాన్ బెయిలబుల్ వారెంటు, సెర్చ్ వారెంటు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి నాకు కోఆపరేషన్ చేయగలని కోరుకుంటున్నాను. షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై ఫ్రెండ్స్.